ఫ్రెండ్స్, చూసారా మా నేరేడు చెట్టు అయితే నేడప్పులు స్టార్ట్ అయిపోయింది. ఎంత పళ్ళు కాస్తాయో, ఎక్కువ పళ్ళు వచ్చాకైతే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం వరకు వచ్చాయి చేతికి అందలేనివి ఎక్కువ వచ్చాయి, కానీ చేతికి అంది తక్కువ వచ్చాయి. బట్ ఏదన్నా మనం వేసిన చెట్టుని ఒక పండు వచ్చి అది మనం తింటున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది కదా. అలానే మాకు మా చెట్టుని కాసిన పళ్ళు అయితే నేను ఏదన్నా కోస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మునగ చెట్టు వేసాను, దానికి కూడా అంత అసలు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ. దీనికి కూడా అంతే, నేరేడు చెట్టుకి కూడా ఆకులు తక్కువ కాయలు ఎక్కువ అనమాట. అంతలా ఎక్కువ కాస్తూ ఉంటుంది. బట్ కొన్ని విషయాలకైతే అన్నీ కరెక్ట్గా ఉండకపోయినా చెట్ల విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా నేను అనుకున్నది మాత్రం జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఈ చెట్టుని పండిని కోసుకొని తినడం. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా మొక్కలు వేసాను నేను అనమాట. ఇంటి చుట్టూ దోమలు వస్తాయి, ఆకులు రాలుతున్నాయి, డైలీ పని ఎక్కువ అని చాలామంది అంటారు. బట్ అయినా కానీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బందిగా ఉన్న, ఎండాకాలంలో మా ఇంటి దగ్గర చాలా చల్లగా ఉంటుంది అనమాట. అసలు ఎంత చల్లగా ఉంటుందంటే ఎంతోమంది ఇష్టపడతారు. ఇంటి చుట్టూ మొక్కలు ఉంటాయి. పల్లెటూరులో అయితే ఓకే, బట్ సిటీలో కూడా ఇంటి చుట్టూ ఇన్ని మొక్కలు ఎవరు వేసుకోరు, నేనైతే వేస్తాను అనమాట. నాకు అంత ఇష్టం ఇంటి చుట్టూ మొక్కలు వేయడం అంటే. అసలు మొక్కలలో ఉన్న ఆనందం చాలా ఎక్కువ అండి. అది నాటే వాళ్ళకి అట్ల గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి చేయండి. వెళ్తూ మాత్రం మీ లైక్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పండు కాసిందో చెట్టు నిండానా. బాయ్ బాయ్.